హాయ్ నమస్తే మీ అందరికీ అండ్ వెల్కమ్ టు సుఖీ ఛానల్. ఇవాళ నేను కొత్తిమీరతో పచ్చడి చేయబోతున్నాను, కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలతోటి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ కొత్తిమీరని బాగా క్లీన్ చేసుకోవాలి. సో ఇంత పెద్ద గిన్నెలో అయితే నీట్గా క్లీన్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డ్రై చేసుకుందాము. ఏదైనా మీ దగ్గర ఒక పాత గుడ్డ ఏమైనా ఉంటే క్లీన్ గుడ్డ దానిపైన డ్రై చేసుకోండి. సో ఇది నీట్గా ఆరాలి. ఆరిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్స్కి వెళ్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంగ్రీడియంట్స్. వాష్ చేసుకొని కొత్తిమీర అండి, ఇది ఒక 300 గ్రామ్స్ వరకు వచ్చింది. బెల్లం తురుము 150 గ్రామ్స్, పచ్చిమిరపకాయలు 150 గ్రామ్స్, చింతపండు ఉడకపెట్టుకుని గుజ్జు తీసుకున్నది ఒక 150 గ్రామ్స్, ఉప్పు తగినంత, అండ్ ఒక చిన్న స్పూన్ జీలకర్ర, ఒక 10 మెంతులు అండ్ 4 వెల్లుల్లి రెబ్బలు. సో తాలింపు దినుసులు అండ్ ఇంగువ. అండ్ పుట్ సమ్ ఆయిల్, ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. పచ్చడికి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇది కొంచెం వేడెక్కాక కొత్తిమీర వేసుకోవచ్చు. సో కొత్తిమీర మంచిగా ఫ్రై అయ్యిందండి. దీన్ని మనము పక్కన తీసుకొని పెట్టుకుందాము. సో ఇప్పుడు నెక్స్ట్ కొంచెం నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందాము. చిల్లీస్ బాగా వేగాయండి. సో లాస్ట్లో కొంచెం జీలకర్రను మెంతులు ఒక నిమిషం వేపేసుకుందాము వాటితో పాటు. ఇంకా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవచ్చు. క్యూట్ విజిటర్ వచ్చారు. వీడి పేరు క్యారెట్. ట్రీట్ కావాలా? యూ లైక్ టు హ్యావ్ వన్ ట్రీట్? ఫస్ట్ మిర్చి వేపుకుందాము. అండ్ మిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ చేసుకుందాము. నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకుందాము. చింతపండు కూడా వేసేసుకుందాము. బెల్లం కూడా వేసేసుకుందాము. అండ్ ఉప్పు వేసేసుకొని కొంచెం నూనె పోసుకున్నాను, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు. యాక్చువల్లీ నేను అంత నూనె వాడను, బట్ దిస్ టైమ్ ఫర్ దిస్ పచ్చడి నేను వాడుతున్నాను. సో యా, సో పోపు దినుసులు అన్నీ వేసుకుందాము. అండ్ ఫస్ట్ వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చా దంచేసుకున్నాం కదా, వాటిని వేసుకుందాము. వెల్లుల్లిపాయలు వేగినాయండి. వేగాక మనము ఈ పోపు దినుసులన్నీ వేసుకుందాము. చూడండి, పోపు అంతా వేగిపోయింది. సో క్విక్గా కొంచెం ఇంగువ వేసేసి సిమ్ చేసుకొని ఈ పచ్చడిని దాంట్లో వేసి కొంచెం సేపు వేపుకుందాం. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి అండ్ అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. పచ్చడి రెడీ అయిపోయిందండి. దాంతోపాటు అంట్లు కూడా రెడీ అయినాయండి. ప్లీజ్ మీరు పచ్చడి చేసుకున్నాక డూ లీవ్ అ కమెంట్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుఖీ. బీ హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.